హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా చేసింది. అసలు ఎందుకు చేసింది, తర్వాత దాని గురించి దేశం అంతా ప్రపంచం అంతా మాట్లాడుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆవిడ ఎందుకు రిజైన్ చేసింది, నిజంగా అక్కడ రిజర్వేషన్ తెప్పినా లేకపోతే ఇంకేమన్నా ప్రమాదం ఉందా, అక్కడ నుంచి ఇండియాకి వలసలు రావడం, పర్టికులర్గా వెస్ట్ బెంగాల్కి వలసలు వెళ్ళడం, వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం, రాజకీయ పెను భూకంపం ఇక్కడ బంగ్లాదేశ్లో ఏర్పడింది. అసలు ఎందుకు అక్కడ ఇలాంటి ఒక ఇష్యూ ఏర్పడింది, దానికోసం ఒక ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఆవిడంతా అసహనానికి లోనయ్యారు, ఎందుకు ఆ ప్రెజర్ ఎందుకు తీసుకోలేకపోయారు. వాస్తవానికి చెప్పాలంటే సో ఇండియా ప్రధాని మోడీ ఉన్నాడు, ఆర్టికల్ 370 విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించారు. సో దేశ రక్షణకు, స్వరాజ్య రక్షణ కోసం చాలా కీలక నిర్ణయాలు, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న సమయంలో మోడీ కానీ వీళ్ళు లేకపోతే అగ్రరాజ్యం ఎవరైనా సరే కానివ్వండి, అటు చైనా కానివచ్చు, రష్యా కానివచ్చు, అక్కడ యూఎస్ఏ కానివచ్చు, ఇలాంటి దేశాధినేతలు చాలా కీలకంగా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు, ఎక్కడ తర్జన గారు. సో ఆ దేశం అన్నింటినీ బేరీ తీసుకొని ఏదైతే మనకు కరెక్ట్ అనుకుంటున్నారో అది మాత్రమే చేస్తారు. సో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో బంగ్లాదేశ్ ప్రధాని ఎందుకు విఫలమయ్యారు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను మీకు. అయితే దేశంలో ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైనా ప్రభుత్వాలు తీసుకుంటే ప్రజలు తిరగబట్టడానికి అతిపెద్ద ఉదాహరణ బంగ్లాదేశ్. రిజర్వేషన్లు ప్రధాని షేక్ హసీనా పదవికి ఎసరు తెచ్చాయి. చివరకు ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల శ్రీలంకలో ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజలు తిరగబడి ప్రధాన నివాసంలోకి చొరబడి అక్కడ బీభత్సం సృష్టించిన విషయం అందరూ చూశారు. సో ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లోను షేక్ హసీనా నివాసం ఉండే భవనంలోకి ఆందోళనకారులు చొరబడి అందిన కాడికి వస్తువులు దోచుకెళ్లారు. సైన్యం ఎంత ప్రయత్నించినా సరే ఫలితం లేకుండా పోయింది. చివరకు బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు. బంగ్లాదేశ్ లో అసలు రిజర్వేషన్ల వివాదం ఎందుకు వచ్చింది అంటే 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబీకులకు ప్రభుత్వం 30% రిజర్వేషన్ కల్పించింది. కొన్నేళ్లుగా ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనకు దిగింది. అయితే నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లు 5% తగ్గించాలని సుప్రీం ఆదేశించింది. సో 93% ప్రతిభ ఆధారంగా 2% మైనార్టీలు, దివ్యాంగులకు కేటాయించాలని తెలిపింది. అయితే పూర్తిగా రిజర్వేషన్ రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్ గా వినిపిస్తుంది. అదే అతిపెద్ద ఆందోళనగా మారింది. అక్కడ ప్రభుత్వం అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఆ ఘర్షణలు దిగారు. సో నిన్న జరిగిన హింసలో 100 మంది వరకు మరణించగా దేశంలో అనేక ప్రాంతాలకు ఘర్షణలు పాగాయి. సో ఇలా ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలంటే కూడా నిరసనకారులు రోడ్డెక్కారు. అందుకే అధికారిక నివాసాన్ని వీడే ముందు ప్రధాని షేక్ హసీనా ఒక సందేశాన్ని రికార్డ్ చేయాలని భావించిన ఆందోళనకారులు ముట్టడితో అది కూడా సాధ్యం కాలేదు. సో కర్ఫ్యూ విధించినప్పటికీ లెక్క చేయకుండా ఈరోజు వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లో కవాత్ చేస్తూ ప్రధాన నివాసాన్ని ముట్టడించారు. సైన్యం, పోలీసులు బారికేడ్లు, ముళ్ల కంచెలు అడ్డు పెట్టినప్పటికీ భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసనకారులకు వాటిని తొలగించుకొని షేక్ హసీనా ఇంట్లోకి చొరబడ్డారు. సో ఎంత ఒక రకంగా విప్లవం అర్థం చేసుకోండి. సో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆమె భారత్ వచ్చినట్టు తెలిసింది. భారత్లోని త్రిపురలో తలదాచుకున్నట్టుగా సమాచారం. సో త్రిపురలో అగర్తలో ఉండి ఇక్కడ నుంచి లండన్ వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటారని చెప్తున్నారు. దీంతో సైన్యం అక్కడ ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ ఇప్పటికే చెప్పారు. సో పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, ప్రజలు శాంతియుతంగా మెలగాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని ఆర్మీ చీఫ్ చెప్పారు. సో మొత్తం మీద బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా ఇప్పుడు చనిపోగా మొత్తంగా 300 మందికి పైగా మృతి చెందారు. సో మరోవైపు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఎదుర్కొంది. సో నిజంగా అసలు అంటే నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఆవిడ అక్కడ నుంచి బయటికి రావడం, ఈ ఆందోళనకారులు వెళ్ళటం, నిజంగా ఈ అంతా రిజర్వేషన్లైనా ఇంకేమన్నా మతలబ్ ఉందని మీరు అనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.